వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. మన ఛానల్లో ఈరోజు బియ్యం పిండితో చెక్కలు ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. వీడియోలో చూపించినట్లాగే ఈ విధంగా చెక్కలు కనుక ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. వరిపిండి చెక్కలకి ఇగోండి అర అర కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. దీన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. వరిపిండి చెక్కలకి ఇగోండి బాగా నానింది. 2 గంటల తర్వాత ఇప్పుడు వరిపిండిని మనం ప్లేట్లో వేసుకొని తీసుకున్నాను. అర కేజీకి అరకప్పు పెసరపప్పు అండి. దీన్ని వాటర్ లేకుండా పప్పును మాత్రమే మనం ఇందులో వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి పెసరపప్పు వేసుకుంటాం. ఇప్పుడు 2 చెంచాలు బటర్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని వరిపిండి చెక్కలకి 2 ఇంచీల అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు 7 మిక్సీ ఆడుకుందాం. అల్లమును పచ్చిమిరపకాయలు రుబ్బుకున్నాం కదండి మిక్సీ, అది కూడా ఇందులో కలుపుకోవాలి. మనం వేసుకున్న పిండికి తగినంత పచ్చిమిరపకాయలు, అల్లం ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకుని తురుముకొని వేసుకోవాలి. అంతేనండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లాగా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. చెక్కల ముద్దని మనం బటర్ వేసుకున్నాం కదా 2 స్పూన్స్, అదంతా కూడా ఇందులోని బాగా కలిసిపోవాలి. అప్పుడే చెక్కలు టేస్ట్గా వస్తాయి. ఇగోండి ఇప్పుడు అన్నీ కలిసే కదండి పిండిలో. ఈ గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు కంపల్సరీగా వేసుకోవాలండి, చల్లని నీళ్ళతో కలపకూడదు. ఇగోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఈ ముద్దని ఇప్పుడు మనం గాలి బారకుండా ఇగోండి గిన్నెకి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఈ చెక్కల ముద్దని మనం మన సైజుకి తగ్గట్టుగా చిన్నగా చేసుకోవాలండి. చిన్న ఉసిరికాయల సైజులోని మనం చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇవ్వండి ఈ ముద్దనంతటిని కూడా ఈ విధంగా బాల్స్లా చేసుకొని ఉంచుకుంటే మనకి ఒకేసారి చెక్కలు చేసుకోవచ్చు. ఇగోండి చెక్కలు చూడండి. ఇప్పుడు చెక్కలు ఈ సిల్వర్ కవర్ మీదైనా సరే మనం చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ 1 డ్రాప్ ఆయిల్ రాసి దాని మీద మనం చేసుకున్న ఈ ముద్దని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే ఇగోండి ఈ విధంగా చెక్క మనకి వచ్చేస్తుంది. దీన్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మరొక విధంగా చూడండి. ఇప్పుడు దీని మీద రాని వాళ్ళు ఇలాగా హ్యాండ్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకొని, ఇదైతే పెనం దగ్గర ఉంటే పెనం దగ్గర కూడా వేసేసుకోవచ్చండి ఈజీగా. మనం గారెలు వేసుకుంటాం కదా, అదేవిధంగా ఇగోండి ఆయిల్ అప్లై చేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులోని ఇలా చేసుకుంటే ఇగోండి నీట్గా వస్తుంది. ఈ విధంగా ఈ ముద్దలన్నిటి ఈ 2 పద్ధతుల ద్వారా కూడా రాకపోతే చూడండి మరో పద్ధతి. మనం ఆయిల్ రాసాం కదా సిల్వర్ కవర్కి. ఇప్పుడు ఇగోండి ఈ సైజు ఏదో ఒకటి గ్లాస్ కానీ గిన్నె బౌల్ కానీ లేదా లోటా కానీ తీసుకొని ఇగోండి దీంతో లైట్గా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా చెక్కలు అనేవి వస్తాయండి. దీన్ని తీసేసి మనం పెట్టుకోవడం.
ఇగోండి, మీకు ఈ 3 పద్ధతుల్లో ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ దీంతో చేసినట్లయితే మనకి చెక్కలన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయండి. ఇదే విధంగా అన్నిటిని కూడా చెక్కలుగా ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవడం. ఇగోండి, మనం చెక్కలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మరిగిందో లేదో టెస్టింగ్కి చూడండి. చిన్నది ఇలాగ వేస్తే అగోండి పైకి వచ్చేస్తుంది, అంటే ఇది ఆయిల్ బాగా బాయిల్ అయినట్లే. ఇగోండి, ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం చెక్కను వేసుకుందాము. చెక్కను వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ చెక్క బాగా ఫ్రై అయ్యి పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం మరొక చెక్కని వేసుకుందాం. ఇదే విధంగా అన్నిటిని అగోండి రెండోది కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు అలా అన్ని చెక్కల్ని కూడా మనం వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఏంటంటే చెక్కలు బాగా ఉడికి టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా. ఇగోండి, ఒకవైపు ఫ్రై అయ్యండి, రెండో వైపుని వీటిని చెక్కల్ని టర్న్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగానే మాత్రమే లో ఫ్లేమ్లో మాత్రమే చెక్కల్ని వేయించుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇగోండి, మనం వేసుకున్న చెక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యాయండి. ఇలా వేపుకుంటేనే మనకి చెక్కలు అనేవి లోనంతా ఉడికి క్రిస్పీగా ఉంటుంది. మనం చెక్కలు వేసుకోవడానికి మంటని హై ఫ్లేమ్లో పెట్టి చెక్కలు వేసుకోవాలి. ఈ చెక్కలన్నీ కూడా ఒక చెక్క పొంగాక రెండో చెక్క వేసుకోవాలి. చెక్కలన్నీ కూడా ఇగోండి, చెక్కలన్నిటిని కూడా వేసుకుంటాక హై ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలి. చెక్కలన్నీ కూడా మనం వేసుకున్న చెక్కలన్నీ కూడా పైకి వచ్చాక అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి, అప్పుడే చెక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇగోండి, ఇప్పుడు చెక్కలన్నీ కూడా ఆయిల్లో పైకి వచ్చాయి కదండి. ఇప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి. ఇదే విధంగా అన్ని చెక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇగోండి, వీడియోలో చూపించిన విధంగా చెక్కలు ఒకవైపు ఫ్రై అయ్యాయి కదండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటే కానీ చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అన్ని చెక్కల్ని కూడా మనం ఇలాగా టర్న్ చేసుకోవాలండి. చెక్కలన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇగోండి, రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ చెక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా చెక్కలన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చెక్కలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేసి చెక్కలన్నీ పైకి పొంగే తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా చెక్కలు రెడీ అయ్యాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మనం ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్దీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.